తిరుగుబాటు వస్తుందా లేక క్యూబన్లు పెద్ద ఎత్తున ఫ్లోరిడా వైపు వలస వెళ్లే ప్రమాదం ఏమైనా ఉందంటారా సత్యం గారు? ఇప్పుడు క్యూబా నుంచి పెద్ద ఎత్తున ఆహ్, అమెరికాకు వలసలు పోతురు అంటారు. హ్మ్. కానీ వాళ్ళు ఇచ్చిన లెక్క 4,500 మంది పోయిరని ఒక లెక్క. హ్మ్. కాబట్టి పెద్దగా పోయింది లేదు. అట్లాగే ఇరాన్‌లో అంతర్గత తిరుగుబాటు వస్తది. స్మాష్ చేస్తుంటే అనుకున్నారు. రాలేదు. రష్యా ఉక్రెయిన్ మీద దాడి చేస్తే అట్లే వస్తదనుకున్నారు. రాలేదు. క్యూబా మీద దాడి చేస్తే అంతర్గతంగా ఇటువంటిది కౌంటర్ రెవల్యూషన్ వస్తదని ఆశతోటి అమెరికా ఎప్పటినుంచో ప్రయత్నం చేస్తుంది. కానీ అది సక్సెస్ కాలేదు. సక్సెస్ కావటం లేదు. కాబట్టి క్యూబా ప్రజల చైతన్యం మీద ఆధారపడింది. ఇప్పటివరకైతే చాలా చైతన్యవంతంగా ప్రయత్నం చేసిర్రు. ఆడ వాస్తవమే. ఎందుకంటే అమెరికా పెట్టిన ఆంక్షల వల్ల వాళ్ళకి ఆయిల్ లేదు. తర్వాత విద్యుత్ శక్తి కూడా లేదు. ఇంధనం కొరత బాగా ఉంది. హ్మ్. కోటా సిస్టంలో ఉన్నారు. ఇటువంటి ఒత్తిడిలో ఉన్నటువంటి క్యూబా మీద ఇప్పుడు ఈ ట్రాన్స్ఫర్స్ మీద కూడా క్యాపిటల్ ట్రాన్స్ఫర్స్, క్యాష్ ట్రాన్స్ఫర్స్ మీద కూడా ఆంక్షలు పెట్టిండు. కాబట్టి క్యూబాని దరిదాపు స్మాష్ యుద్ధం లేకునే నిర్వీర్యం చేసేటువంటి పద్ధతుల్లో గత 60 ఏళ్ళుగా వ్యవహరిస్తారు. ఇప్పుడు ఇంకొంచెం ఇంకా ఎక్కువ పెంచారు. దీని నుంచి ఆదుకోవటానికి మన దేశంలో కూడా మీకు గుర్తుంటే చాలా మాటలు క్యూబానికి బియ్యం వసూలు చేసి పంపారు, గోధుమలు వసూలు చేసి పంపారు, డబ్బులు వసూలు చేసి పంపారు. హ్మ్. క్యూబా సంఘీభావ నిధిగా అట్లా ప్రపంచ ప్రజలు కూడా ఆదుకుంటున్నారు. ఒక రష్యా, చైనానే కాదు. హ్మ్. కాబట్టి ఇటువంటి దానికి భిన్నంగా ప్రజలు రియాక్ట్ కావాల్సినటువంటి అవసరం ఉంది. ట్రంప్ దాడి చేసినాడు, మీడియా కూడా కన్ఫ్యూజన్లో ఉంది. హ్మ్. కానీ వాళ్ళ 60 రోజులు వచ్చే వరకల్లా మీడియా మొత్తం వాస్తవం గ్రహించి ట్రంప్ని ఎండగడుతున్నారు. విత్ ఇన్ ది కంట్రీ కానీ నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, ఇన్ ఆల్ కంట్రీస్. హ్మ్. కాబట్టి ఇటువంటి పరిస్థితి రావాలి. మళ్ళీ క్యూబా మీద దాడి చేస్తే కూడా అటువంటి పరిస్థితి రావాలి. సత్యం గారు, గత దశాబ్దాలుగా క్యూబా ఇతర దేశాలకు వైద్యుల్ని పంపడం ద్వారా విదేశీ మారక ద్రవ్యాన్ని సంపాదిస్తున్నటువంటి పరిస్థితి. ట్రంప్ ప్రభుత్వం ఈ వైద్యుల కార్యక్రమాన్ని అడ్డుకోవడం వల్ల లాటిన్ అమెరికాలోని పేద దేశాలపై ఎలాంటి ప్రభావం పడుతుందంటారు? ఖచ్చితంగా మాల్ నరిష్మెంట్ తోటి చాలా దేశాలు అక్కడ బాధపడుతున్నాయి. హ్మ్. లాటిన్ అమెరికా దేశాలు కానీ దాని చుట్టూ ఉన్నటువంటి దేశాలు కానీ. కాబట్టి వాళ్ళ వైద్యంతో చాలా దేశాల్లో సర్వైవల్ రేట్ పెరిగింది. అటువంటి వైద్య బృందాలను కూడా పంపకుండా ఉంటే తర్వాత ఇప్పుడు మెడిసిన్స్ కూడా క్యూబా పోనివ్వడం లేదు. హ్మ్. అది కూడా కర్బు చేశారు అమెరికా. అందుకని చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తర్వాత టూరిస్టులు మెయిన్ ఇన్కమ్ క్యూబాకు. అది చాలా అందమైన దేశం. అవును. టూరిస్టులు వైపు పోకుండా కూడా నిషేధం విధించారు. ఈ విధంగా అంటే దిగ్బంధనం చేసేసారు. అదొక దీవి, దాన్ని దిగ్బంధనం చేసేసారు. కాబట్టి ఏదైనా ఇప్పుడు బ్రిటిష్ స్వాతంత్రం ఇచ్చినప్పుడు తైవాన్ని చైనాలో భాగంగానే ఇచ్చారు. లేదా గ్రీన్లాండ్ తను కోరుకుంటున్నటువంటి గ్రీన్లాండ్ డెన్మార్క్లో భాగంగానే ఇచ్చారు. కానీ డెన్మార్క్ అక్కడ గ్రీన్లాండ్ నాకు కావాలంటాడు, ఇక్కడ తైవాన్ చైనాకు హక్కు లేదంటాడు. అంటే ఇతర దేశాలకేం హక్కులు లేవంటాడు. తనకు హక్కులు లేనటువంటి సావరెన్ కంట్రీస్ మీద తను దాడి చేస్తాడు. కాబట్టి కేవలం అటానమస్గా ఉన్నటువంటి దేశాలు తైవాన్ కానీ గ్రీన్లాండ్ కానీ వాళ్ళ దేశాలకు భిన్నంగా పక్కనే మన దేశాలు కూడా ఉన్నాయి. గూర్ఖాలాండ్ కానీ తర్వాత త్రిపుర కానీ అనేక చోట్ల అటానమస్ కౌన్సిల్స్ ఇచ్చాం. అట్లా అటానమస్గా పరిపాలించుకుంటారు. దాన్ని స్వతంత్ర దేశాలకు ఉంచాలని, ఆ దేశాలకి ఇది పోవద్దని అమెరికా మిలిటరీ యాక్షన్స్లో దిగుతుంది. ఇప్పుడు క్యూబా సావరెన్ కంట్రీ, అయినా సావరెన్ కంట్రీ కూడా అటువంటానికి లేదంటాడు. కాబట్టి దరిదాపు ఇదంతా కూడా మోడర్న్ డెమోక్రసీలో ఎవరు సహించినటువంటి విషయాలు. సత్యం గారు, ఫ్లోరిడాలోని క్యూబన్ అమెరికన్ ఓటర్లు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాలకు ఎప్పుడు బలమైన మద్దతు ఇస్తూ వస్తున్నారు. రాబోయే ఎన్నికల దృష్ట్యా ఈ క్యూబా విధానం ట్రంప్కు ఎంతవరకు రాజకీయ ప్రయోజనాన్ని చేకూరుస్తుంది అంటారు? అది ఇంకా మూడోసారి పోటీ చేసే అవకాశం లేదుగా. 2 సార్లు ప్రెసిడెంట్ అయ్యింది. ఆయన ఏదైనా సవరణ తెచ్చి మూడోసారి కూడా చేయాలి అనుకుంటే తప్ప, లేకపోతే ఇప్పుడున్న రాజ్యాంగం ప్రకారం ఎవరైనా 2 సార్లు ప్రెసిడెంట్ కావడానికి అవకాశం ఉంది. ఇది ట్రంప్ రెండోసారి. కాకపోతే ట్రంప్ వల్ల రిపబ్లికన్ పార్టీ బాగా డ్యామేజ్ అవుతుంది, జనం నుంచి బాగా దూరం కాబడుతుంది. ఇవాళ ట్రంప్ ఎన్నికైన కాంచి రిపబ్లిక్ పార్టీ రేటింగ్ కానీ లేకపోతే ట్రంప్ రేటింగ్ కానీ రోజు రోజు పడిపోతున్నాయి. కాబట్టి అది బాగా రిపబ్లికన్ పార్టీకి దెబ్బ. తను ఈ టర్మ్ గడుపుకుంటాడు, మళ్ళీ అందరు ఉన్నట్టే రెస్ట్ తీసుకుంటాడు, ఒబామా ఉన్నట్టే బిడెన్ ఉన్నట్టే రెస్ట్ తీసుకుంటాడు. కానీ రిపబ్లికన్ పార్టీకి నష్టం. కాబట్టే ఇవాళ అమెరికాలో కూడా ఈ మార్పు మరి మళ్ళీ ఒకసారి పోటీ చేసే అతను ఎవరో, తర్వాత ఆనాటి విధానాలు ఎట్లా ఉంటాయో, ఇంకా సంవత్సరాల టర్మ్ ఉంది కదా. కాబట్టి ఆనాడు ఇప్పుడే మనం ఎలక్షన్ దానికి పోయి ఆలోచించాల్సిన అవసరం లేదు.
ఓకే. సత్యం గారు, రష్యా వంటి దేశాల నుంచి ఇటీవల క్యూబాకు వస్తున్న చమురు సరఫరాల నేపథ్యంలో అమెరికా, రష్యా మధ్య దౌత్యపరమైన ఉద్రిక్త పరిస్థితులు ఏమైనా పెరిగే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా పెరుగుతాయి. ఇప్పుడు ఇంకా ప్రెజర్ పెంచితే, అమెరికా ప్రెజర్ పెంచితే రష్యా కౌంటర్గా సప్లై రష్యా చైనా ఇప్పుడు గూడ్స్ కానీ సర్వీసెస్ కానీ ఇటువంటి సప్లై చేస్తే అమెరికా కన్నెర చేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా వైరుధ్యం పెరిగే అవకాశం ఉంది. గతంలో వైరుధ్యం ఉంది, కానీ ఇప్పుడు కూడా పెరిగే అవకాశం ఉంది. క్యూబాకు సహాయం చేస్తే వాళ్ళు అమెరికా అభ్యంతరం చెప్పినా గత 60 ఏళ్లుగా సోవియట్ యూనియన్, చైనా, ఇతర మిత్ర దేశాలు వాళ్ళని ఆదుకుంటూ వచ్చాయి క్యూబన్ ప్రజల్ని. ఇప్పుడు కూడా అదే కొనసాగించవచ్చు. బహుశా అమెరికా బెదిరింపులకు పాల్పడితే వాళ్ళు ఆగుతారని నేను అనుకోవట్లే. యుద్ధం చేయకపోవచ్చు కానీ ఈ సరఫరాలు ఆపుతారని నేను అనుకోవట్లే. ఇప్పటికే ట్రంప్ బెదిరించిన తర్వాత రష్యన్ ఆయిల్ నౌక ఒకటి క్యూబాకు చేరిందని ఒక రిపోర్ట్ వచ్చింది. కాబట్టి అటువంటిది జరుగుతూ ఉండొచ్చు. అట్లా జరిగితే వైరుధ్యం కొంత పెరిగే అవకాశం ఉంది. రైట్ రైట్ థ్యాంక్ యూ సత్యం గారు, మీ అభిప్రాయాన్ని షేర్ చేసుకున్నందుకు. ఇది వాటి స్పెషల్ డిబేట్ చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.